మోకరించాలి పైకి. మహాప్రేమిగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వకృపానిధి, నీతి స్వరూపుడు మా దేవ, నిత్యుడు మా తండ్రి, ఎన్నడూ మారని మార్పు చెందినటువంటి మహారాజా, మహాత్మ్యము, ఘనత, ప్రభావం కలిగిన మా గొప్ప దేవ, మీ యొక్క ఘనమైన, మహిమ కలిగిన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామను బట్టి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ మీ పాద సన్నిధిలో సాగిలిపడుతూ వస్తున్నాము తండ్రి. మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీరు మమ్మల్ని విమోచించినందుకు వందనాలు, మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు, మా కొరకై మీరు చేసిన సిలువ యాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి ఈ విధంగా మరి ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు మీ యొక్క ఎడతగిన సన్నిధి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాము. మరి ఈ విధంగా తండ్రి బెయేర్షెబాను మీరు ప్రేమించినందుకు స్తుతిస్తూ వస్తున్నాం. దేవా, యవనస్తులను మీరు ప్రేమించి వారికి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సమయాలను బట్టి వందనాలు. దేవా, మరి ఈ యొక్క బాలుడు నడవలసినటువంటి త్రోవను వారికి నేర్పించవాలని అన్నారు. వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి తొలగిపోడు అన్నారు. కనుక దేవా, ఈ యొక్క లోకంలో అనేక మంది యవన సహోదరీలు సహోదరులు మీ యొక్క దైవికమైన భయం లేక తిరుగుతూ త్రాగుతూ వారు వ్యసనాల్లో మునిగిపోయి వారి యొక్క జీవితాలను నష్టపరుచుకుంటూ నిత్య నాశనానికి, నరకానికి పరుగులు తీస్తున్నారు ప్రభువా. అటువంటి వారి కొరకై మీరు ఇంకనూ మీరు చేతులు చాచి దేవా, మీరు వారిని కొరకై మీరు ఆ సిలువలో ఇంకనూ ఆ యొక్క వారి కొరకై మీరు దేవా వేలాడుతున్నట్లుగా దేవా వారు ఎరుగునట్లుగా మీరు కృపను అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మీరు వారి కొరకై ఇంకనూ మీరు దేవా బాధపడుతున్న వందనాలు. అయితే దేవా మీ యొక్క ప్రేమ, మీ యొక్క దేవా దయ మా ఎడల హెచ్చింపజేస్తున్నందుకే వందనాలు తండ్రి. దేవా, కొందరైనా సరే అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా రక్షించాలని దేవా మీకు లేఖనాలు రాయబడుతూ వచ్చింది. కనుక దేవా సమయమందును అసమయమందును దేవా మీ యొక్క వాక్యాన్ని బోధించాలన్నారు. కనుక దేవా మరి అన్ని విషయాల్లో కూడా మీ యొక్క లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. అయితే దేవా ఈ లోకంలో దేవా మానవుడిగా మేము ఎన్నికలేని వారిగా, తృణీకరించబడిన వారిగా తిరుగులాడుతూ వస్తున్నాం. అయితే దేవా మీ యొక్క అనాదికాల సంకల్పము, అనాదికాలమైన మీ యొక్క ఏర్పాటు అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతిని మీరు సిద్ధపరిచిన దేవుడవు. అదేవిధంగా దేవా మరి యెహోషువను మోషే యొక్క మరి నాయకత్వంలో సిద్ధపరిచిన దేవుడవు. మరి దేవా ఎలీషాను ఏలియా యొక్క నాయకత్వంలో సిద్ధపరిచిన దేవుడవు. కనుక దేవ యొక్క మరి పరిచర్యలో దేవా కొందరైనా సరే యవనస్తులను మీరు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. కనుగరిస్తున్న సహాయం చేయండి. దేవ ఇప్పటికే కొంతమంది రక్షణ పొందుతూ వచ్చారు, వారిని బట్టి వందనాలు. రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా ఇంకా ఈ లోకంలో దేవా పరుగులు తీస్తున్నారు. వారి యొక్క యవ్వనేచ్ఛలను బట్టి, యవ్వనేచ్ఛల నుంచి నువ్వు పారిపోయి పవిత్ర హృదయం కలిగిన వారి గుంపులో మరి నీతిని, యథార్థతను, విశ్వాసతను, ప్రేమను వెంటాడాలని దేవా చెప్పబడినట్లుగా ఆ యొక్క సమయాలను మీరు మాకు దేవ ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా మరి మీ యొక్క దాసుని మీరు నిలబడుతుంటుండగా మీ దాసుని ద్వారా మీ యొక్క దేవా లేఖనాలు బయలుపరుస్తుండండి. మీ యొక్క ఆత్మ సంబంధం వంటి ప్రతి ఆశీర్వాదమును దేవా గైకొని ఈ యవ్వన సహోదరులు వారు నేర్చుకొని వారి భవిష్యత్తులో దేవా ఆయా స్థలాల్లో వారు మీ కొరకై సాక్షులుగా, మీ కొరకై దేవ కొరవివలే మండుచున్నట్లుగా వారిని మీరు సిద్ధపరుస్తారండి దేవా. మరి దేవా అదేవిధంగా దేవ తండ్రి దేవ మీ యొక్క లేఖనాల ద్వారా అనేకులు మీరు ఆ దినాల్లో పిలుచుకుంటూ వచ్చారు. అనేక మంది మిషనరీస్ సిద్ధపరచబడుతూ వచ్చారు. అలాగే దేవా యవనస్తుల మీటింగ్స్లోని నన్ను కూడా మీరు పిలుచుకుంటూ వచ్చారు విలియం కేరీ స్టోరీ ద్వారా. కనుక దేవ ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైనదిగా ఎంచుతున్నాం ప్రభువా. దేవ మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాలను బట్టి వందనాలు. కనుక తీసుకొచ్చిన వారిని బట్టి వందనాలు చేసి వస్తున్నాము. ఇంకా రాగలిగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యని దేవా ఎంతో విలువైనదిగా మేము దేవ మా ఘనపరిచినట్లు సహాయపడుతురండి. వచ్చిన వారందరితో మీరు మాట్లాడుతురండి. మీకు ఆత్మ యొక్క స్వేచ్ఛను దయచేస్తారండి. నిలబడుతూ మీ దాసులు దేవా మరి ఆమోస్ అన్న గారిని జ్ఞాపకం చేసుకోండి, మీరు బలపరచండి, వాడుకోండి దేవా. మరి ఈ విధంగా ఇంకెవరైతే మీకు చిత్తం మీ కేంద్రాలను వస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి, త్వరపెట్టి మీరు తీసుకురమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిచయ ద్వారా కనీసం దేవా కొంతమంది అయినా సరే దేవా మీ యొక్క మార్గంలోనికి రాగలిగినట్లుగా
వారు రక్షించబడి మారుమనసు పొంది పాపక్షమం పొంది దేవా వారి భవిష్యత్ దినాల్లో ఫలానా పరిచర్య ద్వారా మేము రక్షించబడమనేటువంటి సాక్ష్యం కలిగి జీవించే భాగ్యము మా ప్రియుల వారికి దయచేస్తురండి. ఈ పరిచర్యను దీవించమని ప్రార్థిస్తూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మరొక సశత్రు కార్యాలయపరచమని ప్రార్థిస్తూ మీకు నిచ్చిన రక్తాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. యేసునికే జయం జయము, యేసునికే జయం జయము. నీవే లోకపాలకుడవు, నీవే లోకపాలకుడవు. సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోకాకుడవు. సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోకారక్షకుడవు. జయ జయనుచు నీకే పాడేదం, జయ జయనుచు నీకే పాడేదం. యేసునికే జయం జయము, యేసునికే జయం జయము. జన్మించే జగమున మానవ రూపములు ప్రాయశ్చిత్తముకై తానే బలియాయే. జన్మించే జగమున మానవ రూపములో ప్రాయశ్చిత్తముకై తానే బలియాయే. పాపి అయిన మానవుని రక్షింపా సిలువనెక్కి తన ప్రాణమునిచ్చే. పాపి అయిన మానవుని రక్షింపా సిలువనెక్కి తన ప్రాణమునిచ్చెన్. హల్లెలూయా భువి పైన, హల్లెలూయా భువి పైన. యేసునికే జయం జయము, యేసునికే జయం జయము. మరణము ద్వారా అంతమాయే బలులు, తానా సమాధి సర్వం కప్పెన్. మరణము ద్వారా అంతమాయే బలులు, తానా సమాధి సర్వం కప్పెన్. తిరిగి లేచుటచే సర్వం నూతనమాయే. సంపూర్ణముగా ఓడిపోయే మృత్యు సమాధి. తిరిగి లేచుటచే సర్వం నూతనమాయెన్. సంపూర్ణముగా ఓడిపోయే మృత్యు సమాధి. హల్లెలూయా భువి పైన, హల్లెలూయా భువి పైన. యేసునికే జయం జయము, యేసునికే జయం జయము. స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతముందెన్. తండ్రి కుడి ప్రక్కన ఆయన కూర్చుండెన్. స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతముందెన్. తండ్రి కుడి ప్రక్కన ఆయన కూర్చుండెన్. రాజుల రాజై ప్రభువుల ప్రభువై పొందే అధికారము పరలోకముపై. రాజుల రాజై ప్రభువుల ప్రభువై పొందే అధికారము పరలోకముపై. హల్లెలూయా
భూమి పైన హల్లెలూయా భూమి పైన యేసునికే జయం జయము యేసునికే జయం జయము తన రూపమునకు మార్చనిష్టమాయే సృష్టి కంటే ముందు తానే సంకల్పించే తన రూపమునకు మార్చనిష్టమాయే సృష్టి కంటే ముందు తానే సంకల్పించే లోక దుఃఖము నుండి మనం తప్పించుకొని తన రూపము నుండి తనతో నుండేదం లోక దుఃఖము నుండి మనం తప్పించుకొని తన రూపము నుండి తనతో నుండేదం హల్లెలూయా భూమి పైన హల్లెలూయా భూమి పైన యేసునికే జయం జయము యేసునికే జయం జయము నీవే లోకపాలకుడవు నీవే లోకపాలకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోకరక్షకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోకరక్షకుడవు జయ జయనుచు నీకే పాడేదం జయ జయనుచు నీకే పాడేదం యేసునికే జయం జయము యేసునికే జయం జయము పాట సంఖ్య 327 రాజులకు రాజైన యేసు ప్రభువు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభువు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభువు రానయ్యున్నాడు. ఎత్తబడెదవా లేక విడువబడెదవా ఎత్తబడెదవా లేక విడువబడెదవా రాజులకు రాజైన యేసు ప్రభువు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభువు రానయ్యున్నాడు. తెలిసికొంటివా నీవెంత ఘోర పాపివో సిలువపై తీర్చెగాని పాప రుణమున్ తెలిసికొంటివా నీవెంత ఘోర పాపివో సిలువపై తీర్చెగాని పాప రుణమున్ ఒప్పుకొని నా పాపమున్ క్షమించును యేసు లేని ఎడల విడువబడెదవు సిద్ధపడుమా ఒప్పుకొని నా పాపమున్ క్షమించును యేసు లేని ఎడల విడువబడెదవు సిద్ధపడుమా రాజులకు రాజైన యేసు ప్రభువు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభువు రానయ్యున్నాడు. బుద్ధిలేని కన్యల వలె మోసపోతివా చేయలేవు ప్రభు సేవ నీ శక్తితో బుద్ధిలేని కన్యల వలె మోసపోతివా చేయలేవు ప్రభు సేవ నీ శక్తితో నూనె లేక భ్రమతో బ్రతికెదవా లేని ఎడల విడువబడెదవు సిద్ధపడుమా నూనె లేక భ్రమతో బ్రతికెదవా లేని ఎడల విడువబడెదవు
సిద్ధపడుమా, రాజులకు రాజైన యేసు ప్రభువు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభువు రానయ్యున్నాడు. వాక్యముకై జీవితం అప్పగింపక, దాచితివా తలాంతులను లెక్క చేయక. వాక్యముకై జీవితం అప్పగింపక, దాచితివా తలాంతులను లెక్క చేయక. మొదటి ప్రేమను తిరిగి పొందుమా, లేని ఎడల నష్టపోదువు. సిద్ధపడుమా, మొదటి ప్రేమను తిరిగి పొందుమా, లేని ఎడల నష్టపోదువు. సిద్ధపడుమా, రాజులకు రాజైన యేసు ప్రభువు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభువు రానయ్యున్నాడు. ప్రాణమిచ్చి విమోచించి నీ ప్రేమతో, కృపను బట్టి నడిపితివి నాదు యాత్రలో. ప్రాణమిచ్చి విమోచించి నీ ప్రేమతో, కృపను బట్టి నడిపితివి నాదు యాత్రలో. ముగియ వరకు సిద్ధపరచు నీ రాకకై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ముగియ వరకు సిద్ధపరచు నీ రాకకై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజులకు రాజైన యేసు ప్రభువు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభువు రానయ్యున్నాడు. ఎత్తబడెదవా లేక విడువబడెదవా, ఎత్తబడెదవా లేక విడువబడెదవా. రాజులకు రాజైన యేసు ప్రభువు రానయ్యున్నాడు. రాజులకు రాజైన యేసు ప్రభువు రానయ్యున్నాడు. కొత్త పాటల పుస్తకం అయితే 415, పాత పాటల పుస్తకం అయితే 412. నీ జీవితంలో అందరికి వచ్చిన పాట గట్టిగా పాడాల. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాటి నీవు ప్రభు యేసునే నీ హృదయమర్పింపా. ఈనాటి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. హృదయంపు తలుపు తెరువంగలేవా
యేసు ప్రవేశింపను. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. తన చేతులందు రక్తంపు ధారల్ స్రవించె నీ కోసమే. తన చేతులందు రక్తంపు ధారల్ స్రవించె నీ కోసమే. శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడేగా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడేగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి గమనించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈ పాట ఎంతమందికి వచ్చు? ఇప్పుడు పాడుకున్న పాట చేతులెత్తండి. నీ జీవితంలో గమ్యం ఏది అనే పాట ఎంతమందికి వచ్చు? ఎవరికి రాదా? కొంతమందికి వచ్చు. చివరి వచనం మళ్ళొకసారి గట్టిగా పాడుకుందాం, సరేనా? చివరి వచనం, చివరి లైన్ చాలా పాత పాట, నేర్చుకుందాం మళ్ళొకసారి. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడేగా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడేగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. చాలా కొద్ది సమయం పాటు దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. భోజనం చేసాం, మళ్ళా మందిరంలో కూర్చున్నాం, వాక్యం వింటున్నాం అంటే అందరికి ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. తమ్ముడు చక్కగా చెప్పాడు,
ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. కొంతమంది పడుకుంటున్నారు కూడా, ఇక్కడ కాదులే బయట. సో నిద్ర వస్తుంది కాబట్టి కొద్దిసేపు నిద్రపోకుండా, ఎంతోసేపు కాదు కొద్దిసేపే దేవుని వాక్యాన్ని విందాం. సరే, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. మార్కు సువార్త 1:15 అందరం కలిసి బిగ్గరగా. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థనలు ఎదురు చూస్తాం. ప్రేమానమ్మగల మా ప్రియా పరలోక తండ్రి, నమ్మకమైన దేవాని కొందరములు స్తోత్రములు. బెయేర్షెబా ప్రార్థనా మందిరంలో కొత్తూరులో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరొక ధన్యకరమైన సమయాన్ని నీ సన్నిధిలో గడిపేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందునబడి స్తోత్రాలు. నీ ఇంటిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారం లేదా నివసించుట కంటే నా మందిరపు దేవుని ఆవరణంలో ఆయన గుమ్మం యొద్ద ఉండుట నాకు శ్రేష్టమని భక్తుడు సెలవిచ్చినట్లుగా, ఓ ప్రభువా, నీ యొక్క ఇంటిలో ఉండేటువంటి భాగ్యాన్ని ఈ దినమును మాకు ప్రసాదించినందుకై స్తోత్రాలు. ఈ ఊరిలో అనేక మందికి లేనటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించారు. మా దేవుడుగా ఉన్నారు. అందరం బట్టి స్తుతిస్తున్నాం. మాకున్నటువంటి గొప్పతనం ఏదైనా ఉంది అంటే మమ్మల్ని సృష్టించినటువంటి మా దేవుణ్ణి మేము తెలుసుకోవటమే మాకు ధన్యత. అటువంటి ధన్యతలోనికి, అటువంటి భాగ్యంలోనికి, అటువంటి గొప్ప ధనాన్ని, ఐశ్వర్యాన్ని మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ, శ్లాఘిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ ఉన్నాం. దేవ, కొద్ది సమయం పాటు నీ సన్నిధిలో కూర్చుని ఉంటుండగా నీ మాటలు దయచేయము. నిష్ప్రయోజకుడిని, నీ ప్రజల ముందు నిలబడడానికి నేను ఎంత మాత్రం యోగ్యుని కాను. నా బలహీనతలు, అవిధేయతలు, పతనములు, హద్దుబాట్లు అన్నీ ఎరిగిన వాడినాయి. నన్ను నేను నీ సన్నిధిలో పడవేసుకుంటూ ఈ పరిచర్యకి నేను ఎంత మాత్రం పాత్రనుగానే ఒప్పుకుంటూ దేవాని సన్నిధికి వస్తుండగా నీ యొక్క మాటల చేత నింపు. తద్వారా నీ ప్రజలైనటువంటి వారు సమయాన్ని దొంగిలించకుండా వారు నీ యొక్క భాగాన్ని పొందుకుని ఈ స్థలంలో నుంచి వెళ్ళగలడు సహాయం చేయండి. అంతేకాకుండా ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితాల్లో కూడా మార్పు జరిగించమని, రక్షణ కార్యం దయచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట స్పష్టంగా చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము, చూడాలి వాక్యం చూడాలి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పాడు. అర్థమైందా? కాలము సంపూర్ణమయ్యున్నది అనే మాట ఎవరు చెప్పారు? ఈ మాట ఎవరు చెప్పారు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ మాట చెప్పాడు నేరుగా. చూడండి, 14వ వచనంలో చదవండి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు అని రాయబడింది. యోహాను చెరలోనికి వెళ్ళిపోయాడు. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను చెరలోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త ప్రచారంలోనికి వచ్చాడు. ఆయన వచ్చి చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటి? ఏమన్నాడు? కాలము సంపూర్ణమై ఉన్నది అంటే టైమ్ ఈజ్ ఎట్ హ్యాండ్ అని రాయబడింది. ఇంకా ఇంగ్లీష్ బైబిల్లో చెప్పాలి అంటే టైమ్ ఈజ్ షార్ట్ అంటాం. టైమ్ ఈజ్ షార్ట్ లేక టైమ్ ఈజ్ అప్ అంటారు. ఈ మాటలు ఎక్కడ వింటారు మీరు జనరల్గా? యవనస్తులు చెప్పండి. యవనస్తులు ఎక్కువగా ఈ మాట టైమ్ ఈజ్ షార్ట్, టైమ్ ఈజ్ అప్ అనే మాట ఎక్కడ వింటారు చెప్పండి? వెరీ గుడ్. చదువుకునేటువంటి వాళ్ళకి మీకు బాగా తెలుసు. టైమ్ ఈజ్ అప్ అంటారు అనమాట. టైమ్ ఈజ్ అప్ లేక టైమ్ ఈజ్ షార్ట్ అంటారు కదా. టీచర్ అంటది, మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, 2:30 గంటలో లేక 3 గంటలో ఎగ్జామ్ రాసేటువంటి ఆ కాలం ఉంటుంది కదా. రాస్తా ఉన్నప్పుడు ఎప్పుడు చెప్తుంది టీచర్ ఆ మాట? లాస్ట్ 5 మినిట్స్ ఉన్నప్పుడు చెప్తుంది. ఏంటి? ఎప్పుడు చెప్తుంది? 5 లేక 10 మినిట్స్ ఉన్నప్పుడు ఆ మాట అంటది కదా. ఏమంటది? టైమ్ ఈజ్ అప్, టైమ్ ఈజ్ షార్ట్ అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? అప్పుడు కూడా రాయమని కాదు, మీరు రాసినవన్నీ చాలు, ఆ పేపర్లన్నీ ముగించుకుని పొట్లం చుట్టేసి, అంతే కదా, పొట్లం చుట్టేసి నాకు ఇచ్చేయండి అని అర్థం. అంటే ఏంటి? తాడు ఉంటుంది కదా, చిన్న తాడు ఉంటుంది,
ఆ కొస్తతో మనం ఏం చేస్తాం, ట్యాగ్ చేసేస్తాం, కట్టేసి ఎవరికి ఇవ్వాలి? టీచర్కి ఇచ్చేయాలి. ఏదో రాశానమ్మా, నీ ఇష్టం వచ్చిన మార్కులు వేసుకో, నీకు అవి తెలిస్తే ఇయ్యి, లేకపోతే పాస్ చెయ్యి, లేకపోతే నీ ఇష్టం అమ్మా అని చెప్పి ఏం చేస్తాం, ఆ టీచర్ గారికి ఇచ్చేస్తాం. ఎప్పుడు వస్తుంది ఈ మాట? ఎగ్జామ్ పీరియడ్లో ఎక్కువగా వింటాం. టైమ్ ఈజ్ షార్ట్ అంటే అర్థం ఏంటంటే ఇంక టైము లేదు, ముగించుకోవాల్సినటువంటి సమయం వచ్చేసింది. ఈ మాట టీచర్ గారు చెప్పట్లా, ఇక్కడ ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? టైమ్ ఈజ్ షార్ట్. మీకు ఇచ్చిన టైము, ఓ మానవులారా, ఈ భూమి మీద మీరు ఉండాలని నేను ఆలోచించినటువంటి టైము ఏమైపోయింది? అయిపోయింది. చివరికి వచ్చేసారు మీరు. దేవుడు చెప్పిన మాట అది. కాలాన్ని నిర్ణయించిన దేవుడు, సూర్యచంద్రాదుల్ని తన నోటి మాట చేత కలగజేసినటువంటి దేవుడు. అనా సూర్యచంద్రులను మనకేం చేస్తున్నాయి? కాలాన్ని నిర్ణయిస్తాయి. సూర్యుడినంతసేపు ఏమంటాం? పగలంటాం. చంద్రుడినంతసేపు ఏమంటాం? రాత్రి అంటాం. అంటామా? ఈ సూర్యచంద్రులను కలగజేసిన వాడెవరు? దేవుడు. ఆ దేవుడే, సాక్షాత్తు దేవుడే దిగొచ్చి కాలాన్ని నిర్ణయించినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు? కాలం అయిపోయింది, కాలం ముగింపులోనికి వచ్చేసింది, టైమ్ ఈజ్ షార్ట్ అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి టీచర్ గారు చెప్తే ఉలిక్కి పడతాం, అయిపోయింది అప్పుడే అమ్మో అనేసి ఏం చేస్తాం? ఇంకా ఏమన్నా ఉన్నాయేమో బిట్స్ రాయాలనుకుంటాం. చదువు వచ్చినాడైతే త్వరగా రాసేస్తూ ఉంటాడు. చదువు అన్నాడైతే ఏం చేస్తాడు? పక్కన ఉండి ఫ్రెండ్ని, రే 4 మాటలు చెప్పరా, నా బిట్స్ చెప్పరా, చూపించరా కదా, ఎట్లా అంటే అంటారు కదా అని తొందరపడతా ఉంటారు. వాళ్ళకు కూడా అర్థమైపోద్ది. ఏమర్థమైపోద్ది? ఈ కొద్దిసేపట్లో ఏదైనా సంపాదించుకుంటే 4 మార్కులు సంపాదించుకుంటాం, లేకపోతే పోతుంది. అంటే ఏంటి? మనం అందరం ఏం చేయాలా? దేవుడే కాలం సంపూర్ణమైంది అంటే ఏమయ్యాలా? హర్రీ అవ్వాలా? ఏమవ్వాలా? తొందరపడాలా? కంగారు పడాలా? నిదానంగా ఉండడానికి వీల్లేదు. ఈ లోకానికి నేను నిర్ణయించిన టైము, ఈ యుగానికి నేను నిర్ణయించిన టైము ఏమైపోయిందంట? ముగింపులోనికి వచ్చేసింది. టైం లేదిక, సమయం లేదిక. నువ్వేం చేయాలి? సిద్ధపడు అని దేవుడు చెప్తున్నాడు. ఏం చేయాలంట? కాలము సంపూర్ణమైనది. మరి కాలం సంపూర్ణమైతే ఏమవుతుందంట? దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. అంటే ఈ భూలోక రాజ్యం ఏమైపోతుంది? గతించిపోతుంది. భూమి మీదకి దేవుని రాజ్యం రాబోతుంది. అర్థమైందా? ఎవరు ఆ దేవుని రాజ్యంలో ఉంటారు? అదే వచనంలో మాట ఉంది చూడండి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. కాబట్టి మనం ఏం చేయాలంట? దేవుడు చెప్తున్నాడు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమన్నాడు? మారు మనసు పొంది సువార్తను నమ్ముము. అర్థమైందా? నీ మనసును ఏం చేసుకోవాలా? మార్చుకో. నీ ఆలోచన మార్చుకో, నీ బుద్ధిని మార్చుకో. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అది ఎంత మాత్రమో జరగదు. నీ మనసు మార్చుకో. దేన్ని నమ్మాలా? సువార్తని నమ్ము. సువార్త అంటే ఏంటి? సాక్షాత్తు దేవాది దేవుడు అయినటువంటి నేను నీకోసం ఈ భూముల మీదకి వచ్చాను. నీకోసమే ఆ కలువరి శిలువలో మరణించాను. నీకోసమే సమాధి చేయబడ్డాను. నీకోసమై నేను 3వ దినాన సజీవుణ్ణై తిరిగి లేచాను. ఇది సువార్త. సువార్త అనగా ఏంటి? లేఖనముల ప్రకారము క్రీస్తు మన కోసము చనిపోయాడు. లేఖనముల ప్రకారం క్రీస్తు మన కోసం ఏం చేశాడు? సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం క్రీస్తు మన కోసం ఏం చేయబడ్డాడు? అర్థమవుతుందా? నేను చెప్పే తెలుగు అర్థమవుతుంది కదా మీకు? ఏం చేయబడ్డాడు ఆయన? 3వ దినాన తిరిగి లేచాడు. అది సువార్త. దాన్ని మీరేం చేయాలంట? నమ్మాల కదా. అక్కడ ఉంది కదా చూడండి. మార్కు సువార్త 1:15 వచనంలో ఏముంది? సువార్తను దేన్ని నమ్మాలి? సువార్తను నమ్మాలి. ఏం సువార్త? చెప్పాను కదా. సువార్త ఏంటి? యేసు ప్రభు వారు నా కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడు? మరణించాడు, రక్తాన్ని చిందించాడు. నేను నమ్ముతున్నా. నా కోసం ఏం చేయబడ్డాడు? ఆయన సమాధి చేయబడ్డాడు. ఏం చేశాడు? నేను నమ్ముతున్నా. నా కోసం ఏం చేయబడ్డాడు? ఆయన తిరిగి లేచాడు. దాన్ని నేనేం చేస్తున్నాను?
ఎవరైతే దాని యందు సంపూర్ణమైన నమ్మకం ఉంచుతారో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు దేవుని రాజ్యంలోనికి వస్తారు. అర్థమైందా? ఇటువంటి నమ్మిక కలిగినటువంటి వాళ్ళు మాత్రమే దేనిలోనికి వస్తారు? దేవుని యొక్క రాజ్యంలోనికి వస్తారు. చూడండి, అదే కదా చూస్తున్నాం మనం అక్కడ. మార్క్స్ వార్త 1:15. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మనం ఏం చేయాలంట? మారు మనసు పొంది ఏం చేయాలా? సువార్తను నమ్మాల. మనసు మార్చబడాల. మారు మనసు పొందటం అంటే అర్థం ఏంటంటే టర్న్ అబౌట్, మనం సంపూర్ణంగా తిరగాల. మారు మనసు అనే దానికి మూల పదం ఏంటి అంటే సంపూర్ణంగా వెనక్కి తిరుగు. ఏంటి అర్థం? మారు మనసు అనే దానికి మూలార్థం ఏంటి? సంపూర్ణంగా వెనక్కి తిరుగు. ఇప్పుడు ఏ దిశ వైపు అయితే చూస్తున్నావో, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎవరైతే ఇంకా యేసు ప్రభువారిని నమ్మలేదో వాళ్ళతో చెప్తున్నాడు ఈ మాట. ఏం చెప్తున్నాడు? వెనక్కి తిరుగు అంటున్నాడు దేవుడు. అంటే నువ్వు ఇప్పటివరకు ఏం చూస్తున్నావు? వేరే దిశ వైపు చూస్తున్నావు, లోకం వైపు చూస్తూ ఉన్నావు, స్నేహితుల వైపు చూస్తూ ఉన్నావు, బంధువుల వైపు చూస్తూ ఉన్నావు, నీ సొంత జ్ఞానం మీద చూస్తూ ఉన్నావు, నీ బలము, నీ శక్తి, నీ అందము. చాలామంది యవనస్తులం మనకి ఎలా ఉంటుందంటే మనం దేనో దాన్ని బట్టి అతిశయపడతా ఉంటాం. అద్దం ముందు నుంచుని, దేని ముందు నుంచుని ఏం బాగోలేదని మన అమ్మోళ్ళు అంటున్నా కూడా ఆ ముక్కు చూడరా, లేకపోతే ఎలా అంత బ్లాక్గా పుట్టావు, అంత నల్లగా పుట్టావు నువ్వు అని అందరూ మనల్ని గేలు చేస్తున్నా కూడా మనం ఏమంటాం? అద్దం ముందు నుంచుని ఎట్టెట్ట అనుకుంటాం. ఎంతసేపు ఉంటాం? చాలాసేపు కదా. ఎంతో బాగున్నాం అనుకుంటాం. ఎంత బాగోపోయినా కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది మనం బాకీ బాగాలేదు అనిపిస్తూ ఉంటుంది. అయినా సరే ఏం చూసుకుంటాం? ఇప్పుడు మీ మొహాలు ఎవరికైనా గుర్తున్నాయా? మీ ఫేస్ ఎలా ఉందో అని గుర్తుందా మీకు ఎవరికైనా? ఒకసారి ఊహించండి. ఎందుకు చెప్తున్నానంటే యవనస్తులు మన అందాన్ని బట్టి ఏం చేస్తాం? అతిశయిస్తాం. మన బలాన్ని బట్టి ఏం చేస్తాం? మంచి మజిల్స్, 6 ప్యాక్, మాకు ఫ్యామిలీ ప్యాక్ వచ్చింది. ఇప్పుడు అందరూ యవనస్తులు దేని మీద పడుతున్నారు? 6 ప్యాక్స్ 8 ప్యాక్స్ మీద పడుతున్నారు. కొంచెం పొడుగున్న వాళ్ళు అయితే 8 ప్యాక్స్ అంట, లేకపోతే 6 ప్యాక్స్, కండలు, మజిల్స్, వాటి మీద పడుతున్నారు జనం. బలం ఉంది, బలం లేదు, ఎప్పుడు చూసినా పొట్టిగానే ఉంటాడు, ఎదగడాడు. వాడికి ఏముంటుంది? మంచి చదువుకుంటాడు, ఏముంటుంది? తెలివి ఉంటుంది. ఈ రెండూ లేవు. వాళ్ళ నాన్న బాగా సంపాదించుంటాడు. దాని మీద అంటే యవనస్తులు దేని మీద ఆశపడతారంటే, అతిశయపడతారంటే, కొంతమంది ఏమో బలం మీద, కొంతమంది ఏమో దేని మీద? చదువు మీద, జ్ఞానం మీద, కొంతమంది ఏమో ఆస్తి మీద. దాన్ని బట్టి అది అతిశయపడతారు. దాన్ని బట్టి అబ్బో నేను చాలా గొప్పవాడిని అనుకుంటాను అనమాట యవనస్తులు. వీటిని బట్టి అతిశయపడకూడదు. వీటిని బట్టి అతిశయపడదు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24-25 వచనాలు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24-25 వచనాలు. తీసిన వాళ్ళు చదవాలా. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలి అంటే, ఇంకా ఆపేయండి, బైబిల్ తీయలేని వాళ్ళు ఆపేయండి, చెప్పిన మాటలు ఏనండి సరిపోతుంది. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను. ఏమంటున్నాడు దేవుడు? అక్కడ అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలంట అంటే గర్వపడేవాడు, గొప్ప చెప్పుకునేవాడు దేన్ని బట్టి గొప్ప చెప్పుకోవాలంట? ధనాన్ని బట్టి కాదు. అక్కడ 3 ఉన్నాయి. ధనాన్ని బట్టి కాదు, బలాన్ని బట్టి కాదు, శక్తిని బట్టి కాదు. దేన్ని బట్టి కాదు? ధనాన్ని బట్టి కాదు, ఇంకా బలాన్ని బట్టి కాదు, ఇంకా జ్ఞానాన్ని బట్టి కాదు. ఈ 3 బట్టి కాదంట అతిశయించాల్సింది. దేన్ని బట్టి అతిశయించాలా? చెప్పాలి. దేన్ని బట్టి అతిశయించాలా? యెహోవాను నేనే దేవుడైనటువంటి వాడిని తెలుసుకోవటాన్ని బట్టి. అర్థమైందా? నన్ను తెలుసుకోవటాన్ని బట్టి మీరేం చేయాలా? ఎవరైనా వచ్చి ఏంట్రా నీకు అంత టెక్కు అన్నారనుకో, ఎవరైనా ఏంటి నువ్వు అంత హీరోలా ఉన్నావేంట్రా అంటే ఏమంటారు? దేన్ని బట్టి ఉన్నావురా అంటే ఏం చెప్తావు? చూసుకుందాం రారా అంటావా? ఎరా ఏమంటారు? చూసుకుందాం రారా అంటారా? ఏంటి మనకున్న అంత
అతిశయం ఏంటి, మనకున్న గొప్పతనం ఏంటి అంటే ఏంటి చెప్పాలా? యవనస్తులుగా మనకున్న అతిశయం ఏంటి? నా దేవుడు నాకు తెలుసు. నేను డబ్బు సంపాదించకపోయినా పర్లా, అర్థమైందా? నేను డబ్బు సంపాదించకపోయినా పర్లా, నా దగ్గర పెద్ద బలం లేకపోయినా పర్లా, నా దగ్గర పెద్ద చదువు లేకపోయినా పర్లా, నా దగ్గర ఎవరున్నారు? నన్ను సృష్టించినటువంటి నాకు దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరో నాకు తెలుసు. ఆయన ఎవరో నీకు తెలియకుండా, నిన్ను సృష్టించిన దేవుడు నీ దగ్గర లేకుండా, నీకు బలం ఉన్నా, నీకు చదువు ఉన్నా, నీకు డబ్బు ఉన్నా, ఇవన్నీ కూడా వ్యర్థమే. అర్థమైందా? నేను చెప్పే మాటలు కాదవి. ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడు? అతిశయించువాడు ఎవరిని బట్టి అతిశయించాలా? నన్ను బట్టి అతిశయించాలా. ఎవరిని బట్టి అతిశయించాలా? నన్ను బట్టి నీ గర్వం అయి ఉండాలి, నన్ను బట్టి నీ యొక్క గొప్పతనం అయి ఉండాలి. ఈ దినాన్ని నా దగ్గరకు వచ్చి ఎవరైనా చెప్పారనుకో, ఓ ఆమోసు ఇంత బాగా ఉన్నావు, ఇంత చక్కగా చెప్తున్నావు, ఈ దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నీకు కారు ఉందనా, లేకపోతే నీకు బంగ్లా ఉందనా, నీకు మంచి జాబ్ ఉందనా, దేన్ని బట్టి అతిశయిస్తున్నావు అంటే నేను చెప్పగలను. ఇవి ఉన్నా లేకపోయినా, ఇవి ఒక దినం ఉంటాయి, ఒక దినం నా దగ్గర నుంచి పోతాయి. కానీ ఎప్పటికీ పోనటువంటి నా యేసయ్య నా దగ్గర ఉన్నాడు, నా దేవుడు నా దగ్గర ఉన్నాడు. అదే నా యొక్క అతిశయం, అది నా గొప్పతనం. ఒక దినాన నేనేం చేస్తాను? ఈ యొక్క కాలము ఏమైపోతుంది? ముగింపులోనికి వచ్చేసింది. దేవుని రాజ్యం రాబోతుంది. నేను సువార్త నమ్ముకున్నాను కాబట్టి ఎక్కడుంటాను నేను? నేను ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉంటా, ఆయనతో పాటు ఆనందిస్తా, ఆయనతో పాటు సంతోషిస్తా. ఇక్కడ కూర్చున్నటువంటి నీవు ఇంకా నీ హృదయాన్ని ప్రభువుకి గనక ఇవ్వకపోతే, ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు నిన్ను బ్రతిమలాడుతున్నాడు. నీ డబ్బు అడగట్లా, ఏం అడగట్లా. ఆయన నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అంటున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట ఉంది. ఏమంటాడు అక్కడ? నా కుమారుడా లేక నా కుమార్తె, ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు. సాక్షాత్తు దేవాదేవుడు నిన్ను ఎలా పిలుస్తున్నాడు? కుమారుడుగా, కూతురుగా పిలుస్తున్నాడు. చూడండి సామెతల గ్రంథం చదవండి. నా కుమారుడా నీ హృదయమును ఏమన్నాడు? నాకిమ్ము. నీ యొక్క డబ్బు ఏం అడగట్లా, నీకున్నటువంటి దేన్ని కూడా అడగట్లేదు. కానీ ఏమడుగుతున్నాడు ప్రభు? నీ హృదయాన్ని నాకు ఇవ్వు. ఈ హృదయాన్ని చాలా వాటికి ఇచ్చేసాం మనం. ఈ హృదయాన్ని చాలా వాటికి ఇచ్చేసాం. కొంతమంది వేరు వేరు వ్యక్తులకు ఇచ్చేశారు ఈ హృదయాన్ని. మా హృదయం నా దగ్గర లేదు, పోయింది. నా హృదయం నా దగ్గర లేదు, పోయింది అంటారనమాట. ఎవరెవరికో ఇచ్చేశారు ఈ హృదయాన్ని. కొంతమంది దేనికి ఇచ్చారు తెలుసా? టీవీలకు ఇచ్చారు, కొంతమంది ఇంటర్నెట్కి ఇచ్చారు, కొంతమంది సినిమా పాటలకు ఇచ్చేశారు, కొంతమంది వ్యక్తులకి ఇచ్చేశారు. అర్థమవుతుందా? ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఇక్కడ కూర్చున్నావు, నీవు బాగున్నావు, మంచిదే. నీ హృదయాన్ని ఎవరికి ఇచ్చావు? నీ హృదయంలో ఎవరున్నారు? అయితే ప్రభు అడుగుతున్నాడు, ఏమంటున్నాడు? నీ హృదయం ఎవరికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలా? ఆ హృదయం కలగజేసినటువంటి దేవునికి. ఎప్పుడైతే నీ హృదయము నిన్ను కలగజేసినటువంటి దేవునికి ఇస్తావో, నీ జీవితం సరిచేయబడద్ది, నీకు ఒక చక్కటి మార్గం ఏర్పరచబడుతుంది, నీ యొక్క దారి మార్చబడుతుంది, నీ బ్రతుకు తిప్పబడుతుంది, సమాజంలో నీకు ఒక ఉన్నతమైనటువంటి స్థానం వస్తుంది, నీ జీవితం మార్చబడుతుంది. అర్థమవుతుందా? నూతనమైనటువంటి వెలుగులోనికి వస్తావు. ఇంతకుముందు చూడనటువంటి లోకాన్ని నువ్వు చూస్తావు. నేను కూడా మీకులాగే యవనస్తుడిగా ఉన్నప్పుడు 1999వ సంవత్సరం, అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నా. మా ఊరికి సమీపంలోనే ఇలాగనే యూత్ రిట్రీట్ జరుగుతూ ఉంది. నేను వెళ్ళా. ఎవరో సేవకుడు ఇలాగ నన్ను తోడుకుని పోయాడు. అప్పుడు ఛార్జీకి కూడా డబ్బులు లేవు నా దగ్గర. ఇలా రోడ్డు మీద ఉంటే పాస్టర్ గారు నన్ను ఇలా పిలిచాడనమాట. తమ్ముడు, సువార్త కూడిక జరుగుతుంది, నువ్వు రా, చక్కగా నీకులాంటి యవనస్తులు చాలామంది వస్తారు, కొద్దిసేపు అక్కడ కూర్చుంటే భోజనం పెడతారు, నేనే తీసుకుపోతా నా ఛార్జీ పెట్టుకుని, నేనే నిన్ను తీసుకెళ్తాననేసి ఎంతో ప్రేమతో ఆ పాస్టర్ గారు నన్ను పిలిచి ఏం చేశాడు? బస్సు ఎక్కించి తీసుకుపోయాడు. 12 కిలోమీటర్లు మా ఊరికి వెళ్తే అప్పటికే చాలామంది యవనస్తులు వచ్చారు. మందిరం అంతా నిండిపోయింది.
అప్పటి వరకు యవనస్తులు అంటే నాకు ఎలా ఉండేదంటే, ఒకే ఏజ్లో ఉన్నటువంటి కొంతమంది సహోదరులు సహోదరులు ఒక చోట ఉంటే ఎలా ఉంటుంది, మంచి మంచి హుషారుగా ఉంటుంది. గంతులు వేసుకుంటూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, జోకులు వేసుకుంటూ ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నది చూశాను నేను అంతకుముందు. కానీ అక్కడికి వెళ్ళేసరికి వాతావరణం మారిపోయింది. నేను ఆ యొక్క మందిరం ఆవరణంలోకి వెళ్ళేసరికి పాటలు వినపడతా ఉన్నాయి. ఏం పాట? ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహాని. ఆ సన్నిధి, ఆ పాటలు, ఆ వాతావరణమే ఏదో కొంచెం తేడాగా ఉంది. అరే ఇంత క్రమంగా ఉన్నారే వాళ్ళు, ఇంత పద్ధతిగా కూర్చున్నారే, వీళ్ళలో ఏదో ఉంది. వీళ్ళ జీవితాలు బయటున్న యవనస్తుల్లాగా లేవు. వీళ్ళు ఏదో ప్రత్యేకమైనటువంటి వాళ్ళు అని నాకు ఇట్టే అర్థమైపోయింది. కూర్చున్నా, సేవకుడు చెప్తున్నటువంటి మాటలు శ్రద్ధగా విన్నా. సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు మార్కు సువార్త 10వ అధ్యాయంలో నుంచి. ఒక యవనస్తుడు ఉన్నాడంట, ధనవంతుడైనటువంటి యవనస్తుడు. అతను ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మోకరించాడు. వినండి, మీరు బైబిల్ తీయక్కర్లా, తీయమన్నప్పుడు తీయండి. ఆ యవనస్తుడు పరిగెత్తుకుంటా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, నేను పరలోక రాజ్యం పోవాలంటే, మోక్షం పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు. మంచి ప్రశ్న వేశాడు. అర్థమైంది, యవనస్తులకి ఎవరికి అలాంటి ఆలోచన రాదు. మేము చాలా కాలం బతుకుతాము, ఇక బోళ్ళంత ఉంది, ఎంజాయ్ చేయాల్సింది, ఇప్పుడే దేవుడు అంటే చాలా మిస్ అయిపోతాం. ఏందమ్ముడు కదా, లోకం చూడాల్సింది చాలా ఉంది, ఫ్రెండ్స్ మిస్ అయిపోతాం, వాళ్ళకిలాగా తినలేము, తాగలేము, గంతులు వేయలేము కదా. ఎంతమందికి ఆ ఫీలింగ్స్ ఉన్నాయి చెప్పండి, యథార్థంగా చెప్పండి. అవన్నీ ఒట్టి, అవి తాత్కాలికమైనవి, అవి మిమ్మల్ని నాశనం చేసేవి. నిజమైంది మీకు ఇస్తున్నాం. సో అట్లా నేను ఉన్నప్పుడు వెళ్ళా, యవనస్తుల మధ్యలో కూర్చున్నప్పుడు అలాంటి యవనస్తుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. ఏమడిగాడు ఆయన? నాకు మంచి డబ్బు రావాలంటే, మంచి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి ప్రభువా? మన వాళ్ళు అడిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రోజుల్లో ఉంటే మనం ఏం అడిగేవాళ్ళం? ఎప్పటి నుంచో చూస్తున్నాను ప్రభా, పెళ్లి కావట్లేదు, పెళ్ళి అవ్వాలంటే ఏం చేయాలి ప్రభా అని అడిగేవాళ్ళం. ఇంకా జాబ్ కోసం చాలా ట్రయల్స్ చేశాను ప్రభా, మొత్తం పోతున్నాయి, ఏం రా. చాలా ప్రయత్నం చేశాను ప్రభా, మంచి ఉన్నవాడిని అవ్వాలనుకుంటున్నాను కానీ ఏం అవ్వట్లేదు, ఏం చేయాలి ప్రభా అని అడిగేవాళ్ళం. ఇప్పుడుండే యవనస్తులు అయితే అలాగే అడిగేవాళ్ళు. కానీ ఆ యవనస్తుడు మంచి ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న వేశాడు? పరలోక రాజ్యం పోవాలంటే, నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి ప్రభా అన్నాడు. ప్రభు కొన్ని చిట్టా చెప్పాడు. ఏం చెప్పాడు? నీ తల్లిదండ్రులు సంపాదించు, నీకున్నదాన్ని ఇవ్వు, దాన ధర్మాలు చెయ్యి, సత్కార్యాలు చేయి, అబద్ధం ఆడద్దు, కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. ఇవన్నీ చేస్తున్నాను ప్రభు వచ్చినప్పటి నుంచి అన్నాడు. ప్రభువు తెలుసు, అవును ఇన్ని ఈ పిల్లోడు చేస్తాడని. ఎవరో తెలుసు? ఇంకేమన్నాడు తెలుసా? నీకున్నదాన్ని ఇచ్చేసి నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అది చేయలేకపోయాడు. ప్రభుని వెంబడించడం ఏం చేయలేకపోయాడు యవనస్తుడు? చేయలేక ఎంతో విచారంతో వెళ్ళిపోయాడు. అక్కడ నీకొకటి కొదువుగా ఉంది అని ఆ దైవజనుడు ఆ దినాన్ని నాతో మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు మంచోడుగా కనపడుతున్నావు, అన్నీ మంచి పనులే చేస్తున్నావు. నాకు అప్పటి వరకు ఎలాంటి పేరు ఉండేది అంటే, చాలా మంచోడు, బుద్ధిమంతుడు భూషణం గారు అబ్బాయి అని పేరు అన్నమాట నాకు. అంటే ఎవరితో కూడా గొడవలు పడేవాడిని కాదు. మా నాన్న మా అమ్మ కూడా చాలా క్రమశిక్షణగా పెంచారు. నోట్లో నుంచి బూతు మాట వస్తే ఇంకంతే. ఆ రోజు ఏమయ్యాయి తెలుసా? కర్రలు ఇరిగాయి ఇంట్లో. పెద్ద పెద్ద బూతులు కాదు, చిన్ని చిన్ని పదాలే. అర్థమైందా? ఆ బూతు మాట వచ్చింది అంటే మా అమ్మ ఏం చేసేది? చక్కగా ఇంట్లో లోపల తీసుకెళ్ళేది, చుట్టుపక్కల ఎవరు అడ్డం రాకుండా తలుపు గడి పెట్టేది, మంచి కర్ర తీసుకునేది, ఏం చేసేది? ఆ మాట అననే అమ్మా అని దండం పెట్టేంతవరకు కూడా ఎరక్కొట్టేది. అలాంటి వాతావరణంలో పెంచారు. నేను ఎలా ఉండేవాడిని, ఒక బూతు మాట కూడా నోట్ల నుంచి పాలకుండా ఉండేవాడిని. నేను కూడా ఏమనుకునేవాడిని, నాకు ఒకటి కొదువేంటి, నాకు ఏది కొదువా, వాళ్ళు చూడు అంత అల్లరగా ఉన్నారు, అల్లర చిల్లరగా ఉన్నారు, నేను సూపర్ అనుకునేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన నాతో మాట్లాడాడు. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నీకు ఒకటి కొదువుగా ఉంది. ఎవరు కొదువుగా ఉన్నారు? నీ హృదయంలో నేను లేను. ఏమన్నాడు ప్రభు సూటిగా? నీ హృదయంలో నేను లేను. నీ హృదయం ఎవరికో ఇచ్చావు, నీ హృదయంలో ఎవరో ఉన్నారు. నీ హృదయం నాకివ్వు. నేను నీ హృదయంలో లేకుండా నువ్వు నా దగ్గరికి వస్తే కనుక ఒక దినం వస్తుంది, ఎప్పుడోకప్పుడు ఏమైపోతావు? ఈ భూమి మీద ఎప్పటికీ ఉంటానండి. యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎప్పటికీ ఉంటాయి. ఎంతకాలం బతుకుతావు తమ్ముడు నువ్వు? చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు నేను బతుకుతాను.
అని ఎవరైనా రాసి ఇవ్వగలరా? నేను ఇంకెవనొస్తున్నాండి బోళ్ళంత ఉందని అనవన్న వాళ్ళు ఉన్నారా? యవనస్తులకు చావు రాదని చెప్పలేమా? ఆయన అలాగే మాట్లాడాడు. నాకు చిన్నవాళ్ళు చనిపోతారు, యవన ప్రాయంలో ఉన్న వాళ్ళు చనిపోతారు, మధ్య వయసులో చనిపోతారు, వృద్ధులు చనిపోతారు. మరణం ఎవరికైనా రావచ్చు. అలాంటి సమయంలో నువ్వు ప్రభు దగ్గరికి వస్తే నీ హృదయంలో నేను లేను కాబట్టి, నువ్వు నాకు చెందినవాడు కాదు కాబట్టి, నీకు ఒకటి కొదువుగా ఉంది కాబట్టి నేను కూడా నిన్నేమంటాను, నువ్వెవరో నాకు తెలియదు అంటాను. నీకు ఒకటి కొదువుగా ఉంది అని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. నువ్వేవి తప్పు చేయలేదనుకుంటున్నావు, అయితే నువ్వు చేసినటువంటి ప్రతి పొరపాటుని నీ ముందుంచి నిన్ను ప్రశ్న వేసేటువంటి ఒక దినం ఉంది. నీ మీద 5 సాక్షులను పెట్టాను. గదిలో తలుపులు వేసుకున్నా నా పాపంలు ఎవరికి తెలియవు, నేను చేసే తప్పులు ఎవరికి తెలియదు, ఒక్కడనే ఉన్నాను అనుకున్నా కూడా నీ తప్పులు నేను బయట పెడతా. నీ ఇంట్లో ఉన్నటువంటి దూలాలు ఏం చేస్తాయి నీకు విరోధంగా? నీ గోడలో ఉన్నటువంటి రాళ్ళు ఆ దినాన్ని ఏం చేస్తాయి? సాక్ష్యం చెప్తాయి, జాగ్రత్త అని ప్రభువు మాట్లాడాడు. ఈ భూమిని ఆకాశాన్ని నీకు సాక్షిగా పెట్టారు, అవి నీకు విరుద్ధంగా సాక్ష్యం చెప్తాయి. నీ మనస్సాక్ష్యం నీకు విరుద్ధంగా ఏం చేస్తుంది? అవును ప్రభువా, పలానా రోజున సువార్తకి వెళ్ళాడు ఇతను, యేసు ప్రభు నమ్ముకో అని చెప్పాను నేను కూడా. నేను సరిగా లేను, నాకు ఎంతో కష్టంగా ఉంది, నాకు యేసు ప్రభుని ఇవ్వని మనస్సాక్షి అంట. మన మనస్సాక్షి లోపలికి వచ్చి తప్పు చేస్తుంటే అది తప్పు అని చెప్తుంది కదా. లోపల ఉండే ఎవరు చెప్తారో చెప్పరా? ఎవరు చెప్తున్నారు మీకు? తప్పు చేస్తున్నారే, నువ్వు తప్పు చేస్తున్నావు, అది చేయకూడదురా అని ఎవరున్నారు అనిపిస్తుంది కదా. అది వచ్చి బయటకు చెప్తుంది. ఆ రోజున ఏం చెప్తుంది? నేను కూడా చెప్పాను ప్రభా వీడు నా మాట అని. ఎవరు చెప్తారు? మన మనస్సాక్షే ఏం చెప్తుందంట? మనకు విరుద్ధంగా వచ్చి అది ఏం చేస్తుంది? సాక్ష్యం చెప్తుందంట. అప్పుడు ఎక్కడ తప్పించుకుంటావు అని నాకు ప్రశ్న వేయబడింది. నేను ఆలస్యం చేయలా. ఏం చేశా? వెంటనే ఒప్పుకున్నా ప్రభుని. ప్రభువా, నీవు నాకు కావాలి, నా హృదయంలోనికి రా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నువ్వు లేకుండా నేను జీవించలేను. నేను అన్ని కుటుంబం నుంచి రక్షించబడిన వాడిని. నా తల్లిదండ్రులు భయంకరమైనటువంటి విగ్రహారాధికులు. విజయవాడలో ఒక ఫేమస్ దేవత ఉంది. ఆ దేవత మా నాన్నగారి మీద నేరుగా వచ్చి శకునాలు చెప్పేటువంటి వాడు. అర్థమైందా? అంత చక్కటి నిష్ఠాగరిష్టమైనటువంటి పూజలో ఉండేటువంటి వాళ్ళం మేము. అయితే దేవాదేవుడు నాతో మాట్లాడినప్పుడు ఏం చేశాను? నా హృదయాన్ని ఎవరికి ఇచ్చాను? ప్రభువుకి ఇచ్చా. ఏ సమయంలో ఇచ్చాను తెలుసా? యవ్వన ప్రాయంలో ఇచ్చా. 14 ఏళ్ల వయసులో నా దేవునికి నా హృదయాన్ని ఇచ్చా. నేను ఎప్పుడు బాధపడ్డా, లైఫ్ కోల్పోయాని, ఎంజాయ్మెంట్ కోల్పోయాని ఎప్పుడూ నేనేమి బాధపడ్డా. గొప్పదైన సంతోషం, చెప్పనాశక్యం, మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని పొందుకున్నా. అప్పటి వరకు నా అడ్రస్ వేరుగా ఉండేది. పలానా వ్యక్తి వీడు ఎక్కడ దొరుకుతాడు అంటే, స్కూల్ టైం అయితే స్కూల్లో దొరుకుతాడు, లేకపోతే క్రికెట్ గ్రౌండ్లో దొరుకుతాడు. నా అడ్రస్ ఎక్కడ? స్కూల్ టైంలో అయితే ఎక్కడ దొరుకుతాడు? స్కూల్లో దొరుకుతాడు. స్కూల్లో దొరికినా దొరకపోయినా ఎక్కడ దొరుకుతాడు? క్రికెట్ గ్రౌండ్లో అయితే కరెక్ట్గా దొరుకుతాడు. అది నా అడ్రస్. అర్థమైందా? కొట్టడమే. నా వయసులో 3-4 కొట్టేవాడిని అడ్డొస్తే. అంత ఉండేది. అయితే ఎప్పుడైతే ప్రభువుకు నా హృదయాన్ని ఇచ్చానో మారిపోయింది. ప్రభు ఈ పాటలు అంటే ఇష్టంగా మారినాయి, దేవుని వాక్యం అంటే ఇష్టంగా మారింది, దేవుని ప్రజల సన్నిధి అంటే ఇష్టంగా మారింది. ఇప్పుడు నా అడ్రస్ మారింది. పలానా ఆమోస్ ఎక్కడ దొరుకుతాడు అంటే, స్కూల్ టైం అయితే స్కూల్లో దొరుకుతాడు, ఖాళీగా స్కూల్ లేని టైం అయితే దేవుని మందిరంలో దొరుకుతాడు. లేకపోతే ఎక్కడైనా కాటేజ్ మీటింగ్ ఉందా, కృతజ్ఞత కూడిక ఉందా, గృహ కూడికలు ఉన్నాయా, ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. ఏమైంది? అడ్రస్సు మారింది. అర్థమైందా? కాబట్టి ఎవరి హృదయంలోనికైతే ప్రభు వస్తాడో అప్పటి నుంచి బైబిల్ నాతో మాట్లాడటం మొదలుపెట్టింది. దేవుని పాటలు నాతో మాట్లాడటం మొదలుపెట్టినాయి. దేవుని యొక్క ప్రజల యొక్క సన్నిధి, వారి సంభాషణ అర్థమవుతుంది, వాక్యం నాకు అర్థమవుతుంది. ఇప్పటివరకు మీకు వాక్యం కొంతమందికి అర్థం కాదు, ఏదో చెప్తున్నారులే అనిపిస్తుంది, బోరుగా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది అంటే ఇంకా నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వలేదని అర్థం. ప్రభు యొక్క వాక్యం నీకు అర్థమవుతుంది.
ఆయన వాక్యం నీకు ఇష్టంగా ఉంది, ఆయన పాటలు నీకు ఇష్టంగా ఉన్నాయి, ఆయన మందిరం నీకు ఇష్టంగా ఉంది, ఆయన మందిరంలో పనిచేయడం నీకు ఇష్టంగా ఉందంటే దాని అర్థం ఏంటి? నీ హృదయం దేవుని వశమైంది, మార్చబడ్డావు అని అర్థం. మారు మనసు పొందినటువంటి వారి యొక్క జీవితాల్లో కలిగేటువంటి మొదటి సూచనలు అవి. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి నీకు ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలోనికి రాకపోతే ఏమనాలా? ప్రభువా నా హృదయంలోనికి రా. చిన్న ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత దూరంలో ఉన్నాడంట? మన ప్రార్థన అంత దూరంలో ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో చక్కటి మాట ఉంది. ప్రభువు ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు అని రాయబడింది. అర్థమైందా? ఏంటి ఏ మాట అది? ప్రభువు ఎవనికిని అంటే అర్థం ఏంటి? సింగులరా ప్లూరలా? సింగులర్. ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు ఆయన. ఎవ్వరికీ కూడా ఆయన ఎలా లేడంట? ఎలా లేడు? దూరంగా లేడు. అర్థమైందా? ఈ తమ్ముడికి ఎంత దగ్గరగా ఉన్నాడో ఆ తమ్ముడికి కూడా దేవుడు అంతే దగ్గరగా ఉన్నాడు. ఈ సిస్టర్కి ఎంత దగ్గరగా ఉన్నాడో ఆ పక్కన కూర్చున్నటువంటి సిస్టర్ కూడా దేవుడు అంతే దగ్గరగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఆ యొక్క హృదయాన్ని నాకు ఇస్తాడేమో అని కనిపెట్టుకుంటూ చూస్తున్నాడు. నువ్వు అడిగితే చాలు, ప్రభువా నా హృదయంలోనికి రా అని ఒక మాట చెప్తే చాలు, ఆయన నీ హృదయంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు చాలా మర్యాదస్తుడు. ప్రభువు చాలా మర్యాదస్తుడు. ఆయన మర్యాద లేకుండా ప్రవర్తించడు. నువ్వు రమ్మంటే తప్ప రాడు. రమ్మంటే తప్ప రాకుండా కూడా కొంతమంది వస్తారు. ఎవరాళ్ళు? దొంగలు, దోచుకునేవాళ్ళు, రౌడీలు. ఏం చేస్తారు? మన ఇంట్లోకి రావద్దన్నా సరే ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? పగలగొట్టుకుంటూ వస్తారు కదా. కానీ మర్యాదస్తులు, జెంటిల్మెన్స్ వచ్చేస్తారు అలాగా మన ఇంట్లోకి. వస్తారా? పద్ధతి కలిగిన వాళ్ళు, మంచోళ్ళు అలా వస్తారా? ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగా వెళ్ళిపోతారు. వెళ్ళరా? వెళ్ళరు. అన్లెస్ అంటిల్ అంటే వాళ్ళు మా ఇంట్లోకి రండి, కొంచెం మంచిలు తాగండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి, టీ తాగండి అనేంతవరకు ఏం చేయరు వాళ్ళు మన ఇంట్లోనికి. అలాగనే ప్రభు ఎలాంటి వాడు? ఆయన ఎలాంటి వాడు? మర్యాదస్తుడు. హీఈస్ జెంటిల్ మ్యాన్. నువ్వు రమ్మంటే తప్ప ఆయన ఏం చేయడు నీ హృదయంలోనికి ఆయన రాడు. నువ్వే ఇష్టపూర్వకంగా ఏం చేయాలి? ఆయన్ని అడగాలి, ఆహ్వానించాలి. ఏమని? ప్రభువా నా హృదయంలోనికి రా. నేను మారు మనసు పొందుతున్నా అంటే అర్థం ఏంటి? ఇప్పటి వరకు నేను లోకం వైపు చూసేవాడిని. మారు మనసు అంటే అర్థం ఏం చెప్పాను నేను? సంపూర్ణంగా వెనక్కి తిరగడం. అంటే ఇప్పటి వరకు లోకం వైపు నా ముఖం పెట్టాను, ఇప్పుడు లోకానికి ఏం చేస్తాను? నా వీపు చూపిస్తా. లోకం ఇటుంటే ప్రభు ఇప్పటివరకు నాకు వెనకాలన్నాడు. అర్థమైందా? లోకాన్ని నా వీపు చూపించానంటే నా ముఖం ఎవరైపు తిప్పుకున్నట్టు? ప్రభు వైపు తిప్పుకున్నా, ఆయన వైపు చూస్తున్నా. లోకము నా వెనక్కి, క్రీస్తు నాకు ముందుకి. ఒక చక్కటి పాట ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ద క్రైస్ట్ ఈజ్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. ద క్రైస్ట్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. ద క్రైస్ట్ బిఫోర్ మీ, the world behind me. No turning back, no turning back, no turning back, no turning back. అంటే అర్థం ఏంటి తెలుసా? క్రీస్తు నా ముందున్నాడు, లోకము నా వెనుకుంది, నేను ఇంకా వెనక్కి తిరగను. ఎప్పుడన్నాడో తెలుసా ఆ మాట? అతనికి 2 పిల్లలు. ప్రభువును వదిలిపెట్టే క్రీస్తును వదిలిపెట్టు అని చెప్పి ఏం చేశారో తెలుసా? ఆ 2 పిల్లల్ని గొయ్యి తీసి కొంచెం పూర్తి చేస్తున్నారు నుంచోబెట్టి. 6 అడుగులు గొయ్యి తీసి కుటుంబాన్ని అంతటిని అందులో పెట్టి ఏం చేస్తున్నారు? కొద్ది కొద్దిగా పూర్తి చేస్తున్నారంట. పూర్తి చేస్తుంటే ఈ పాట పాడుతున్నాడు. ఏం పాట పాడుతున్నాడు? క్రీస్తు నా ముందున్నాడు, లోకం నాకు వెనకుంది, నేను ఇంకా వెనక్కి తిరిగి చూడను. పిల్లలు చనిపోయారు. అర్థమైందా? ముందు ఎవరు చనిపోతారు? పూర్తి చేస్తూ ఉంటే ముందు ఎవరు మునిగిపోతారు? పిల్లలు మునిగిపోతారు. తల్లిదండ్రులు కొంచెం ఎత్తుకుంటారు కదా.
అయినా సరే నా దేవుణ్ణి నేను విడిచిపెట్టను, నా పిల్లలు పోయినా పోయి. తర్వాత పూడుస్తూ ఉంటుంటే భార్య కూడా సమాధి అయిపోయింది. అప్పుడు కూడా అదే పాట, ఏంటి, నేను వెనక్కి తిరగను. ఈయన కూడా పూడ్చివేయబడ్డాడు, హతసాక్షి అయిపోయాడు. అర్థమవుతుందా? అంతగా ప్రభుని ప్రేమించిన వారు ఉన్నారు. ఒక్కసారి కనుక ఆయన రుచి తెలిస్తే, ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలిస్తే, నీ మనసు మార్చబడితే, నువ్వు సువార్తను నమ్మితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కోసమే వచ్చాడని, నీ కోసమే సమాధి చేయబడ్డాన్ని, నీ కోసమే తిరిగి లేచాడని నువ్వు నమ్మితే, నువ్వు ఆయన్ని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేవు. మరి దేనికంటే కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు ప్రియుడిగా మార్చబడతాడు. ఇక సాయంత్రకాల సమయంలో అమూల్యమైన మాటలు వింటున్నావు, మరలా ఈ మాటలు వినకపోవచ్చు, ఈ సమయం నీకు రాకపోవచ్చు. ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళక మునిపే చివరిలో మా పాట పాడుకున్నాం, ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోకు, వెళ్ళొద్దు. మరలా ఈ సమయం నీకు ఏం చేయబడదు, ఇవ్వబడదు. రండి, మోకరించండి. మోకరించండి. కళ్ళు తెరిచి అటు ఇటు ఎవరు చూడొద్దు. కళ్ళు మూసుకోండి. దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో. పక్కన వాళ్ళు కాదు, పక్క వైపు చూడొద్దు. నీలో ప్రభు ఉన్నాడా? నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చావా? ఇప్పుడే కాదులే, ఇంకా చిన్నవాడినే కదా, ఇంకా సమయం ఉందిలే అని అనుకుంటున్నావేమో. వాయిదా వేయకు. ఆయన నీ దగ్గర నుంచి ఏది కోరట్లేదు, నీ హృదయాన్ని కోరుతున్నాడు. నీకున్న బలాన్ని బట్టి, నీకున్న డబ్బును బట్టి, నీకున్న అందచందాలను బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించొద్దు. నువ్వు అతిశయించవలసింది నిన్ను సృష్టించినటువంటి నీ సృష్టికర్తను నమ్ముటాన్ని బట్టే, దాన్ని ఒకదాన్ని బట్టే నువ్వు అతిశయించాలి. అదే నీకు ఉండేటువంటి గొప్ప పేరు. ఆ యవనస్తుడితో మాట్లాడినట్లు ఈ సాయంత్రకాల సమయంలో నీతో కూడా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ హృదయంలో నేను లేను. నీకు తెలుసు నీ హృదయంలో ఎవరున్నారనేది. తీర్మానం చేసుకో. ప్రభువా, నా హృదయంలోనికి రా, నేను మారు మనసు పొందుతున్నాను, నా పాపాలు క్షమించు, నాకు నువ్వు అవసరం, నా అతిశయం, నా గొప్పతనం ఏదన్నా ఉందంటే నువ్వే. అవును ప్రభువా, నా హృదయంలోనికి రా, నన్ను క్షమించు. ఈ ప్రార్థన కనుక హృదయపూర్వకంగా నువ్వు చేస్తున్నట్లయితే, ఇప్పటివరకు నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే, ఈ ప్రార్థన నువ్వు ఇప్పుడు సమయంలో చేసుకుంటున్నట్లయితే, నీ సహాయకరంగా మేము కూడా ప్రార్థన చేస్తాం. నీ కుడి హస్తాన్ని కనిపించేంత వరకు చూపించు. సహోదరి, ప్రభు నీ పాపములు క్షమించి నీ హృదయంలోనికి ఆయన వచ్చునుగాక, నిన్ను తన బిడ్డగా స్వీకరించునుగాక, నీ చేయి పట్టుకుని జీవితాంతం ఆయన నిన్ను నడిపించునుగాక. సహోదరి, నీ పాపలను కూడా ప్రభు క్షమించి నిన్ను తన బిడ్డగా చేసుకునుగాక, నీ చేయి పట్టుకునుగాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఏదో ఇచ్చేయడం కాదు, మతం మారటం కాదు, ఇది నీ జీవితాన్ని కూర్చున్నటువంటి ఒక సరైనటువంటి తీర్మానం చేసుకునేటువంటి సమయం ఇది. ఈ స్థలంలో నుంచి యేసు ప్రభువారు లేకుండా పోవద్దు. నువ్వు అనుకుంటున్నావేమో, నా స్నేహితులు ఏమైపోతారు, లోకంలో నేను ఎంజాయ్ చేయవలసింది చాలా ఉందని. నువ్వు లోకంలో ఏది కూడా పోగొట్టుకునేటువంటి వాడుగా ఉండవు. అంతకంటే ఎక్కువైన సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు. నీ కుడి హస్తాన్ని కనిపించేంతవరకు చూపించు. ప్రభువా, నా పాపములు క్షమించని ప్రార్థన చేసుకో. నీకు సహాయకరంగా ఉండడం కోసం నేను కూడా ఈ సమయంలో ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా ఉన్నారా? తీర్మానం చేసుకోండి. సహోదరుడా, దేవుడు నీ పాపలను కూడా క్షమించి నిన్ను తన బిడ్డగా చేసుకున్నగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ప్రార్థన చేసుకోండి. ఛేదించండి. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంత్రకాల సమయంలో ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మానవ హద్దుబాటులో చెప్పబడినటువంటి ఈ మాటల్ని విన్నవారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయము. వారిని యొక్క వైపు త్రిప్పుకున్నాము. వారి చేతులు ఎత్తి ఉంటుండగా, మరి ముఖ్యంగా చేతులెత్తి తీర్మానం చేసుకుంటుండగా
ఆ యవనస్తుల్ని మీరే భద్రపరచండి, కాపాడండి. దుష్టుడు వారిని ముట్టకుండా సహాయం చేయండి. వారి హృదయంలోనికి మీరు వెళ్ళండి. మారు మనసు యొక్క లోతైన అనుభవాన్ని వారికి దయచేయము దేవా. సంపూర్ణంగా వారిని వైపు తిరుగునట్లుగా సహాయం చేయం. బాప్తిస్మలో సాక్ష్యమిచ్చేవారుగా సహాయం చేయం. అంతం వరకు వారిని నడిపించము. వారి యొక్క విశ్వాసాన్ని వారు కాపాడుకున్నట్లుగా వారికి సహాయపడము. అపోస్తులైన పౌలు ఏ రీతిగా అయితే సాక్ష్యం ఇచ్చాడో, మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, అటువంటి సాక్ష్యం వారు కూడా వారి అంతంలో చెప్పునట్లుగా సహాయం చేయం దేవా. ధైర్యముగా చేతులెత్తి తీర్మానం చేసుకున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా తీర్మానం చేసుకోకుండా సిగ్గుతో చెయ్యెత్తకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రభువా. వారికి తెలుసు నీవు అవసరమని, అయితే హృదయంలో ప్రార్థన చేసుకుంటున్నారేమో దేవా. అట్లాంటి వారిని కూడా మీరు పట్టుకోనండి, మీరు వారి జీవితాలను మార్చండి. ఇక్కడ వారు అకస్మాత్తుగా రాలేదు, ఒక ఉద్దేశపూర్వకంగానే ఇక్కడికి వచ్చి కూర్చున్నారు దేవా. ఈ ఊర్లో అనేక మంది యవనస్తులు ఉన్నారు, అయితే ఈ కొద్ది మంది మాత్రమే ఈ సమయాన్ని పొందారు దేవా. తండ్రి ప్రభువా, వారితో కూడా మీరు మాట్లాడండి, వారి జీవితాలను పట్టుకోనండి. ఈ సమయం అంతమాత్రం వ్యర్థంగా పోకుండా సహాయం చేయండి. ఈ పరిచర్యను నిత్యత్వం కోసమే ముద్ర వేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ముందున్నటువంటి సమయం, ముందున్నటువంటి భవిష్యత్తు ఈ బిడ్డల హృదయాల్లో ఆశీర్వాదకరంగా చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క యవనస్తురాల్ని మీరు దీవించము, ఆశీర్వదించము. చదువులో ఉన్నటువంటి వారిని సహాయపడము, ఆయా రకాల పనుల్లో ఉన్నటువంటి వారికి సహాయపడము, మంచి ఆరోగ్యం దయచేయము. వివాహాలు కావలసినటువంటి వారికి తగిన పాలిభాగస్తుల్ని దయచేయము దేవా. తండ్రి ప్రభా, మరి ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి వారి యొక్క కోరికల్ని మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. కృప చూపండి దేవా. నీ ఇంటిలో ఉన్నటువంటి సమృద్ధి చేత వారి యొక్క ప్రతి అవసరతను, ప్రతి అక్కరను మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. నీ దీవెనల చేత, ఆశీర్వాదాల చేత వారిని పంపండి. వారు మారు మనసు పొందినట్లుగా వారిని వెంబడిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ, ఈ మాటలు వారి జీవితంలో పనిచేయనట్లుగా, కార్యం చేయనట్లుగా సహాయం చేయమని, దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయమని, నిత్యత్వం కోసమైనటువంటి ముద్ర వేయమని సంపూర్ణంగా మహిమాఘనత మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును, ఇక్కడున్న చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండునుగాక. ఆమెన్. మువును సంధించుటకై కొంచెము కాలమే మిగిలియున్నది, ప్రభువును సంధించుటకై. గనుక మనము నడచుకొనేదము, గనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములాయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఎవరైతే తీర్మానం చేసుకుని చేతులు ఎత్తారో మీ పేర్లు ఇవ్వండి, మీకోసమే మేము ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా సరే వారి యొక్క ప్రార్థనా మనలు ఉంటే, ఎవరైనా రహస్యంగా కూడా తీర్మానం చేసుకుని ఉంటే మీ పేర్లు చెప్పినట్లయితే మీకోసం మేము ప్రార్థన చేస్తాం.